ఒక ఊర్లో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు పిల్లికి కూడా భిక్ష వేసేవాడు కాదు. ఒకరోజు రాజుకి తన పొలంలో ఒక మాయా ఇత్తడి పాత్ర కనిపించింది. ఆ పాత్ర పైన "నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చే దేన్నైనా నేను రెట్టింపు చేస్తాను" అని రాసి ఉంది. ఆ పాత్రని ఇంటికి తీసుకువెళ్లి దాంట్లో ఒక బంగారు నాణెం వేస్తాడు. అవి చాలా బంగారు నాణాలుగా మారిపోతాయి. రాజు చాలా ఆనందిస్తాడు. ఇదంతా నాకే, ఎవ్వరికి ఇవ్వను అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక చిన్న పాప వచ్చి, తినడానికి ఏదైనా ఉంటే పెట్టండి, ఆకలేస్తుంది అంటూ రాజు ఇంటి తలుపు కొడుతుంది. రాజు భోజనం పెట్టడం ఇష్టం లేక కోపంగా పాడైపోయిన పప్పుచారుని కంగారులో ఆ మాయా పాత్రలో వేసి పాపకి ఇస్తాడు. చిన్నారి ఆ పాత్రని తీసుకొని వెళ్తూ ఉండగా ఒక్కసారిగా దాంట్లో ఉన్న పప్పుచారు ఉప్పెనలా పొంగుతూ విందు భోజనంలాగా మారిపోయింది. గ్రామస్తులు గిన్నెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందంగా ఆహారం తీసుకున్నారు. రాజు పాత్ర ఇచ్చేశాను అని గ్రహించి తన బంగారు నాణాల పెట్టెను పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పప్పుచారులో పడిపోతాడు. అతను పట్టుకున్న బంగారు నాణాలు అన్నీ చారులో పడిపోతాయి. రాజు నాణాలను మనస్ఫూర్తిగా వేయలేదు కాబట్టి అవి వడియాలుగా మారిపోతాయి. ఊరంతా కడుపు నిండా తింటూ సంతోషంగా ఉంటే రాజు మాత్రం పప్పులో కూర్చొని వడియాలు పట్టుకొని బాధగా చూసుకుంటూ ఉండిపోయాడు. రాజులాగా స్వార్థంతో కూడబెడితే బంగారం కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ప్రేమతో కొంచెం పంచిపెట్టినా అది కొండంత సంతోషాన్ని ఇస్తుంది.